Please subscribe and press bell icon for more videos. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డిమోయిస్ థియరం నుంచి 7 మార్క్స్ క్వశ్చన్. ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది ఈసారి. చూడండి ఏమిచ్చాడు క్వశ్చన్, సొల్యూషన్ చేద్దాం. ఏమిచ్చాడు ఫస్ట్ కన్సిడర్. నేను ఈ లోపల తీసుకుంటున్నా ఫస్ట్. ఓకే, ఈ 8/3ని తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తా. ఫస్ట్ చూడండి 1 ప్లస్ సైన్ 5/8 ప్లస్ ఐ కాస్ 5/8 ఇచ్చాడు. కింద ఇచ్చాడు 1 ప్లస్ సైన్ 5/8 ప్లస్ మైనస్ ఇక్కడ మైనస్ ఐ కాస్ 5/8. ఐ పక్కగా ఏమి ఉండాలి, కాస్ ఉండదు, సైన్ ఉండాలి. కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ తెలుసు సైన్ టీటా అనేది ఎప్పుడవుతుంది, కాస్ 90 మైనస్ టీటా. ఓకే, కాస్ ఎప్పుడవుతుంది, కాస్ టీటా సైన్ 90 మైనస్ టీటా. ఇది ఫస్ట్ క్వాడ్రంట్. సైన్ అనేది ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి కాస్ అవుతుంది. టీటా అనేది టీటా కాబట్టి ప్లస్ ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ప్లస్ ఉంటాయి. ఇది కూడా అంతే సేమ్. కాస్ 90 మైనస్ టీటా అనేది సైన్ టీటా అవుతుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ప్లస్ కాబట్టి ప్లస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇక్కడ 1 ప్లస్ సైన్ టీటా అని ఏం రాస్తున్నా, సైన్ టీటా అంటే సైన్ 5/8ని కాస్ 90 మైనస్ టీటా రాస్తున్నా. కాస్ 90 అంటే ఎంత, 5/2 మైనస్ 5/8. ఓకే, ఈ విధంగా దీన్ని ఈ విధంగా రాస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మళ్ళీ ప్లస్ ఐ కాస్ని సైన్ రాస్తున్నా. సైన్ 90 మైనస్ టీటా. ఇది ఒకటి గుర్తుంటే ఈజీగా చేయొచ్చు ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి కింద 1 ప్లస్ కాస్ 5/2 మైనస్ 5/8 మైనస్ ఐ సైన్ 5/2 మైనస్ 5/8. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, ఎల్సిఎం 5/2 మైనస్ 5/8. ఓకే, ఎల్సిఎం ఏమవుతుంది 4. ఓకే, 2 4 ఎల్సిఎం ఏమవుతుంది 2, 8. 2 1 2 4 అంటే 8. 2 4 8 కాబట్టి 4 ఇంటూ పై 4π మైనస్ 8 1 8 కాబట్టి పై. ఇప్పుడు ఏమవుతుంది 3π/8 అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ కాస్ ఇక్కడ 3π/4 ప్లస్ ఐ సైన్ 3π/4. ఇక్కడ కింద కూడా సేమ్ 1 ప్లస్ కాస్ 3π/, ఇది 8 సారీ 8 ఉంది కదా, 8 ప్లస్ మైనస్ ఇక్కడ సైన్ 3π/8. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇది ఏ విధంగా ఉందంటే ఫార్ములా గుర్తుంచుకోండి. ఈ ఫార్ములాస్ గుర్తుండాలి, లేకపోతే రాదు. సిన్స్ 1 ప్లస్ కాస్ టీటా అంటే ఫార్ములా ఏంది 2 కాస్ స్క్వేర్ టీటా/2. ఇక్కడ ఏముంది సైన్ టీటా. సైన్ టీటా ఫార్ములా ఏంది, టీటా అంటే పైలో వస్తుంది. సైన్ టీటా అంటే 2 సైన్ టీటా/2 కాస్ టీటా/2. ఓకే, ఇక్కడ టీటా ఉంటేనేమో ఇక్కడ బైలో వస్తుంది. ఇక్కడ 2 టీటా ఉంటేనేమో 1 టీటా వస్తుంది. ఇక్కడ సైన్ 2 టీటా ఉందనుకోండి, ఇక్కడ బై రాదు. ఓకే, గుర్తుంచుకోండి ఈ ఫార్ములా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు అప్లై చేద్దాం. ఇది ఇప్పుడు చూడండి అప్లై చేస్తున్నాం దీన్ని. ఇప్పుడు ఏమవుతుంది 2 ఇక్కడ ఏముంది 2 కాస్ స్క్వేర్ టీటా/2. కాస్ స్క్వేర్ టీటా ఏముంది 3π/8 ఇంటూ 2 టీటా/2 కాబట్టి ఈ 2 మల్టిప్లై చేస్తున్నా. నెక్స్ట్ ప్లస్ ఏముంది ఐ. సైన్ టీటా ఫార్ములా ఏంది, సైన్ టీటా ఫార్ములా 2 సైన్ 3π/, సైన్ టీటా/2 కాబట్టి 8 ఇంటూ 2 కాస్ 3π/8 ఇంటూ 2. ఓకే, మళ్ళీ ఇప్పుడు చూడండి కింద కూడా సేమ్ 2 కాస్ స్క్వేర్
3π/8 ఇంటూ 2 మైనస్ ఇక్కడ I sin 2 sin 3π/8 ఇంటూ 2 cos 3π/8 ఇంటూ 2. ఇప్పుడు చూడండి ఏం చేయాలి, 2 cos 3π/16 అయిపోతుంది, స్క్వేర్ 16 అవుతుంది, ప్లస్ I 2 sin 3π/16 ఇంటూ cos 3π/16. కింద కూడా సేమ్ 2 cos స్క్వేర్ 3π/16 minus I into 2 sin 3π/16 cos 3π/16. ఇప్పుడు ఏం చేస్తున్నా, కామన్ తీస్తున్నా, 2 cos 3π/2/16, 2 cos 3π/16 కామన్ తీస్తున్నా, ఇక్కడ ఏం మిగులుతుంది, cos 3π/16 ప్లస్ I sin 3π/16 మిగులుతుంది. ఓకే, 2 బయటకు వచ్చింది, cos 3π/2 బయటకు వచ్చింది, కాబట్టి కింద కూడా సేమ్ cos 3π/16 కామన్ ఏమొస్తుంది, cos 3π/16 మైనస్ I sin 3π/16 క్యాన్సర్. ఓకే, ఇది క్యాన్సర్, ఇది క్యాన్సర్. ఓకే, మిగిలింది ఏముంది, cos 3π/16 ప్లస్ I sin 3π/16 బై cos 3π/16 మైనస్ I sin 3π/16. ఇది వచ్చింది కదా, దీనికి ఏం చేయాలి, 8/3 అప్లై చేద్దాం. ఏముంది, cos 3π/16 ప్లస్ I sin 3π/16 బై cos 3π/16 మైనస్ I sin 3π/16 హోల్ పవర్ 8/3. ఇది దీన్ని రెండింటికి సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, cos of 3π/16 ఇంటూ 8/3 ప్లస్ I sin 3π/16 ఇంటూ 8/3 బై cos of 3π/16 ఇంటూ 8/3 ప్లస్ I sin మైనస్ ఇక్కడ 3π/16 ఇంటూ 8/3, 3 1 3 1 3 3 క్యాన్సల్, 3 3 క్యాన్సల్, 3 3 క్యాన్సల్, 8 1 8 2 8 1 8 2 8 1 8 2 8 1 8 2. ఓకే, ఇప్పుడు చూడండి ఏమి మిగులుతుంది, cos of 5/2 ప్లస్ I sin 5/2 బై cos of 5/2 I sin 5/2. ఇప్పుడు చూడండి ఏమి మిగులుతుంది, cos 5/2 అంటే ఎంత, 0. ఓకే, ప్లస్ I sin 5/2 అంటే 1 బై 0 మైనస్ I ఇంటూ sin 5/2 అంటే 1, కాబట్టి అప్పుడు ఏమవుతుంది, I మైనస్ I/I క్యాన్సల్ అయిపోతే -1. ఇదే ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, 7 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, Thanks for watching my video. Please subscribe my channel.